హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ దీనికి ఒక గొప్ప టూల్ అండి. దీన్ని మనం జోహారీ విండో మోడల్ అని కూడా అంటాం. ఆ జోహారీ విండో క్వాడ్రెంట్ అని కూడా అంటాం. 1955 సంవత్సరం లోపల జోసెఫ్ లుఫ్ట్ మరియు హ్యారీ ఇంగమ్ అనేటువంటి ఇద్దరు మానసిక శాస్త్రవేత్తలు, జోసెఫ్ లుఫ్ట్ మరియు హ్యారీ ఇంగమ్, 1950 సంవత్సరం లోపల అమెరికాలో వీళ్ళు ఉంటారండి. వీళ్ళు మానసిక శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు. వీళ్ళిద్దరు పేరు కాంబినేషన్ లోపల జోహారీ విండో అనేటువంటిది ఒక టూల్ని మనకు రిప్రజెంట్ చేయడం జరిగింది. వీటి యొక్క టూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటారంటే సెల్ఫ్ అవేర్నెస్ చేయడం, మనకు మనం తెలుసుకోవడం. ఒక కార్పొరేట్ సెక్టర్లో కావచ్చు, లేకుంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ లోపల కావచ్చు, కమ్యూనికేషన్ లోపల అంటే మనకు ఒకరి నుంచి ఒకరికి కమ్యూనికేట్ ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత మన యొక్క ఇంటర్ పర్సనల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి, తర్వాత గ్రూప్ రిలేషన్స్కి, అంటే ఒక్కొక్క కమ్యూనిటీస్ ఉంటాయండి. ఒక మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ కమ్యూనిటీస్ ఆర్ ఎన్జిఓస్ ఉంటాయి. వాటి మధ్యన ఒక మంచి రిలేషన్ బాండ్ చేసుకోవడానికి, తర్వాత టీమ్ డెవలప్మెంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కార్పొరేట్ సెక్టర్ లోపల డిఫరెంట్ సెగ్మెంట్స్లో డిఫరెంట్ వర్క్ స్ట్రీమ్స్ అనేటువంటివి ఉంటాయి. డిఫరెంట్ టీమ్స్ అనేటువంటి ఒక టీం నుంచి ఇంకో టీంకి మధ్య ఉన్నటువంటి ఏ విధంగా వాళ్ళని సంధానం చేయాలి, ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకోవాలి, ఏ విధంగా పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి అనేటువంటి ఒక పద్ధతి అండి. తర్వాత గ్రూప్ డైనామిక్స్లో అంటే సామూహిక మనకు సంఘాలు అంటారు కదా, సంఘాల లోపల ఉన్నటువంటి రిలేషన్స్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలనేటువంటి ముఖ్య ఉద్దేశం అండి. సో ఈ యొక్క జోహరీ విండో అనేటువంటిది టూల్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. అంటే మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి ఈ జోహరీ విండో లోపల మనం చూసుకున్నట్టయితే, మొత్తానికి మనకు ఒక 4 స్క్వేర్ అంటే క్వాడ్రేట్స్లు ఉంటాయండి. వాటి మనం 4 స్క్వేర్ బ్రాకెట్స్గా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క జోహరీ విండో యొక్క మోడల్ మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ మనకి ఓపెన్ సెల్ఫ్ అనేటువంటిది ఉంటుందండి. ఓపెన్ సెల్ఫ్, తర్వాత బ్లైండ్ సెల్ఫ్, తర్వాత హిడెన్ ఏరియా, తర్వాత అన్నోన్ సెల్ఫ్. ఓపెన్ సెల్ఫ్, బ్లైండ్ సెల్ఫ్, తర్వాత హిడెన్ సెల్ఫ్, తర్వాత అన్నోన్ సెల్ఫ్. ఇక్కడ మనం ఒక చూసినట్టయితే ఓపెన్ సెల్ఫ్ అంటారంటున్నాం. ఓపెన్ సెల్ఫ్, ఓపెన్ సెల్ఫ్లో అంటారంటే ఇందులో ఏదైనా ఒక విషయానికి సంబంధించి కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా స్కిల్స్ కానీ, ఏదైనా ఒక అంశం అనుకుందాం, అది నాకు తెలుసు, నీకు తెలుసు, అందుగురించి ఓపెన్ మైండ్ అంటారు, లేక ఓపెన్ ఏరియా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 5 లక్షల రూపాయలు ఉన్నాయంట నాకు తెలుసు, అది కూడా నీకు కూడా తెలుసు 5 లక్షల రూపాయలు ఉన్నాయంట అని చెప్పేసి జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో ఓపెన్ సెల్ఫ్లో, ఓపెన్ ఏరియా లోపల ఏదైనా ఒక అంశం అనేటువంటిది ఆర్గనైజేషన్లో కావచ్చు, ఈ అప్లికేషన్స్ అనేవి చాలా డీప్గా ఉంటాయి. దీనికి నెక్స్ట్ వీడియో నేను చేశాను. కార్పొరేట్ సెక్టర్ లోపల ఎట్లా యూజ్ చేస్తారు, తర్వాత వ్యాపారం లోపల ఎట్లా యూజ్ చేస్తారు, ఓకేనా. ఫార్మా ఇండస్ట్రీ లోపల, మొట్టమొదటిసారిగా ఫార్మా ఇండస్ట్రీ లోపల ఈ యొక్క జోహరీ విండో అనేటువంటిది చాలా ఉపయోగపడుతుందండి. దీని మీద 100% ఒక మంచి వీడియో చేస్తాను. సో ఈ ఓపెన్ సెల్ఫ్ ఏరియా లోపల ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటిది, సో నీకు తెలియాలి, నాకు తెలియాలి, దాని గురించి మనం ఇక్కడ ఓపెన్ ఏరియా అంటున్నాం. ఎగ్జాంపుల్గా నేను చెప్తాను, నా దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయంటారంటే అది నాకు తెలుసు, నీకు తెలుసు. రెండోది ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లైండ్ ఏరియా అంటారండి. బ్లైండ్ ఏరియా అంటే బ్లైండ్ సెల్ఫ్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటారంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు కానీ నీకు తెలుసు. ఐ డోంట్ నో మై సెల్ఫ్ బట్ నో యువర్ సెల్ఫ్. మూడోది వచ్చింది ఏంటంటే హిడెన్ ఏరియా, హిడెన్ సెల్ఫ్ అంటానండి. హిడెన్ అంటానంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి నాకు మాత్రమే తెలుసు, మీకు తెలియదు. ఐ నో మై సెల్ఫ్ బట్ యూ డోంట్ నో. చాలా రహస్యంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 50 లక్షల రూపాయలు ఉన్నాయండి. నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చాను, మీకు తెలియదు, ఎవరు తెలియదు. ఈవెన్ దో మా వైఫ్ కూడా తెలియదు, మా పిల్లలకు కూడా తెలియదు, ఓన్లీ నాకు మాత్రమే తెలుసు. దీన్ని మనం ఏమంటున్నాం అంటే హిడెన్ సెల్ఫ్ అని కూడా అంటున్నాం. తర్వాత అన్నోన్ సెల్ఫ్, ఏదైనా ఒక అంశానికి సంబంధించి, ఒక విషయానికి సంబంధించి నీకు తెలియదు, నాకు తెలియదు, దాంతో మనకు పని లేదండి.
సో ఈ యొక్క మనకంటూ మనకు సెల్ఫ్ అవేర్‌నెస్ పెంచుకోవటానికి, కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవడానికి, రిలేషన్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి ఈ జోహారీ విండో మోడల్ అనేటువంటిది మనం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ జోహారీ విండోని తర్వాత మనం ఏమంటాం చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. ఒకటి ఫీడ్‌బ్యాక్ ఆర్ డిస్క్లోజర్ మోడల్ అంటున్నాను నేను. తర్వాత సెల్ఫ్ అవేర్‌నెస్. రెండోదంటే ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టూల్ అని కూడా అంటారు. జోహారీ విండో మోడల్. ఫీడ్‌బ్యాక్ లేదా డిస్క్లోజర్ మోడల్ ఆఫ్ సెల్ఫ్ అవేర్‌నెస్. రెండోది ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టూల్ అని కూడా అంటున్నామండి. సో జనరల్‌గా కార్పొరేట్ సెక్టార్‌లో ఒక మంచి కమ్యూనికేషన్ బిల్డ్ కావటానికి ఈ జోహారీ విండో అనేటువంటిది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో దీనికి ఎలాబొరేట్‌గా ఇంకొక వీడియో నేను చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.